కలిగినటువంటి నత్రజని క్షారాలు 4 రకాలైన నత్రజని క్షారాలు కలవు. ఒకటి అడినైన్, 2 గ్వానైన్, 3 థయామిన్, 4 సైటోసిన్. వెరీ ఇంపార్టెంట్. అడినైన్, గ్వానైన్, థయామిన్ మరియు సైటోసిన్. అడినైన్ ఎల్లప్పుడూ థయామిన్తో బంధాన్ని ఏర్పరుస్తుంది. గ్వానైన్ ఎల్లప్పుడూ సైటోసిన్తో బంధాన్ని ఏర్పరుస్తుంది. థయామిన్ మరలా అడినైన్తోను, సైటోసిన్ మరలా గ్వానైన్తోను బంధాన్ని ఏర్పరుస్తాయి. వెరీ ఇంపార్టెంట్. అడినైన్ డబుల్ హైడ్రోజన్ బంధం ద్వారా థయామిన్తో బంధాన్ని ఏర్పరుస్తుంది. గ్వానైన్ ట్రిపుల్ హైడ్రోజన్ బంధం ద్వారా సైటోసిన్తో బంధాన్ని ఏర్పరుస్తుంది. థయామిన్ డబుల్ హైడ్రోజన్ బాండ్ ద్వారా, అంటే అడినైన్ థయామిన్తోనూ, గ్వానైన్ సైటోసిన్తోనూ బంధాన్ని ఏర్పరుస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మీకు ఒక వ్యక్తిలోని జన్యు సమాచారం లేదా ఒక మూలకంలోని జన్యు సమాచారం ATGC అని లభిస్తే A ఆల్వేస్ పేర్స్ విత్ T ఆల్వేస్ పేర్స్ విత్ A, G ఆల్వేస్ పేర్స్ విత్ C ఆల్వేస్ పేర్స్ విత్ G కనుక ఏ ఒక్క స్ట్రాండ్ యొక్క నిర్మాణం తెలిసిన ఇట్లా మెలితిరిగినటువంటి నిచ్చెన వంటి నిర్మాణాన్ని కలిగినటువంటి DNA, సాధారణంగా ఈ 4 రకాలైనటువంటి నత్రజని క్షారాలను తనలో కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ATGC ఒక అమైనో ఆమ్లాన్ని తయారు చేయవచ్చు. ఇలా అనేక రకాలైనటువంటి అమైనో ఆమ్లాల యొక్క సంక్లిష్టమైన నిర్మాణం ఏర్పడగా, ఇలా అనేక సంఖ్యలో అమైనో ఆమ్లాలు సంక్లిష్టంగా ఏర్పడినటువంటి సరళ పదార్థాన్ని లేదా సంక్లిష్టమైన పదార్థాన్ని ప్రోటీన్. అంటే DNA ద్వారా ఎవరు తయారవుతారు? ప్రోటీన్లు తయారవుతాయి. అంటే DNAను ఉపయోగించి ఏ సాంకేతిక పరిజ్ఞానం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిలో గ్లూకోజ్ లేదా పిండి పదార్థాలకు సంబంధించినటువంటి లోపం ఉంది, అతని ద్వారా జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఎటువంటి మార్పు లేదా చికిత్సను చేయలేము. అంటే ప్రోటీన్ ఇంజనీరింగ్ విధానం ద్వారా మాత్రమే ఒక వ్యక్తిలోని DNAను ఉపయోగించి లేదా జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా చేయవచ్చు. సో అంటే ఒక వ్యక్తిలో జెనెటిక్ ఇంజనీరింగ్ రెండు మెలికలతో ఏర్పడినటువంటి నిర్మాణంలో ఏదైనా ఒక స్ట్రాండ్ యొక్క జన్యు సమాచారం తెలిస్తే ఆటోమేటిక్గా ఆపోజిట్ స్ట్రాండ్ యొక్క జన్యు సమాచారం తెలుసుకోవచ్చు. ఎందుకంటే A ఎల్లప్పుడూ థయామిన్తోనూ, C ఎల్లప్పుడూ గ్వానైన్తోనూ బంధాన్ని ఏర్పరుస్తాయి కనుక. మరలా DNAను దానిలో ఉన్నటువంటి నత్రజని క్షారాల సంఖ్య ఆధారంగా ఒక మెలికకు దీని యొక్క పొడవు 34 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. ఒక DNA యొక్క మెలిక యొక్క పొడవు 34 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. ఒక మెలికలో 10 నత్రజని క్షారాలు కనిపిస్తాయి. కనుక 2 నత్రజని క్షారాల మధ్య గల ఖాళీ ప్రదేశం 3.4 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. DNA యొక్క ఒక మెలికలో ఉన్నటువంటి నత్రజని పొడవు, ఒక మెలిక యొక్క పొడవు 34 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. మరి ఒక మెలికలో ఉన్నటువంటి 2 నత్రజని క్షారాల మధ్య గల ఖాళీ ప్రదేశం 3.4 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. ఒక మెలికలో 2 నత్రజని క్షారాల మధ్య గల ఖాళీ ప్రదేశం 3.4 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. మరి సాధారణంగా DNA యొక్క సంఖ్య ఆధారంగా, ఒక మెలికలో అమరి ఉన్నటువంటి DNA సంఖ్య ఆధారంగా DNAను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ADNA, BDNA, 3 ZDNA. ADNA, BDNA మరియు ZDNA. ఒక మెలికలో 9 నత్రజని క్షారాలను కలిగినటువంటి DNAను ADNA అని, ఒక మెలికలో 10 నత్రజని క్షారాలు కలిగినటువంటి DNAను BDNA అని, ఒక మెలికలో 12 నత్రజని క్షారాలు కలిగినటువంటి DNAను ZDNA అని అంటారు. ఇది DNAకు సంబంధించినటువంటి కేంద్రకామ్లాల్లో DNAకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమాచారం. రెండవ కేంద్రకామ్లమైనటువంటి RNA, రైబోన్యూక్లిక్ ఆమ్లం. దీనిలోని చక్కెరలు, DNAలోని చక్కెరలు డియాక్సిరైబో చక్కెర,
ఆర్ఎన్ఏలోని చక్కెర రైబోస్ చక్కెర, ఆర్ఎన్ఏలోని చక్కెర రైబోస్ చక్కెర. మరియు నత్రజని క్షారాలు మరియు ఫాస్ఫేట్ అణువులు. సింగిల్ స్టాండర్డ్ మాలిక్యూల్ డిఎన్ఏ రెండు పోగులతో మెలితిరిగినటువంటి కండె వంటి నిర్మాణం ఆర్ఎన్ఏ ఒకే ఒక్క పోగుతో ఏర్పడినటువంటి లీనియర్ స్ట్రక్చర్. ఒకే ఒక పోగుతో ఏర్పడినటువంటి లీనియర్ స్ట్రక్చర్. ఇటువంటి ఒకే ఒక పోగుతో ఏర్పడినటువంటి నిర్మాణమైనటువంటి రైబోస్లో ఉన్నటువంటి ఆర్ఎన్ఏలో ఉన్నటువంటి రసాయనిక పదార్థాలు రైబోస్ చక్కెర, నత్రజని క్షారాలు మరియు ఫాస్ఫేట్ అణువులు. రైబోస్ చక్కెర, నత్రజని క్షారాలు మరియు ఫాస్ఫేట్ అణువులు. సో మరలా దీనిలోని నత్రజని క్షారాలు 4 రకాలైనటువంటి నత్రజని క్షారాలు ఉంటాయి. ఒకటి అడినైన్, 2 గ్వానైన్, సైటోసిన్, 4 యురాసిల్. థయామిన్లో డిఎన్ఏలోని థయామిన్ స్థానంలో ఆర్ఎన్ఏలో యురాసిల్ వచ్చి చేరుతుంది. డిఎన్ఏలోని థయామిన్ స్థానంలోని డిఎన్ఏలో 4 నత్రజని క్షారాలు ఉన్నాయి. అడినైన్, గ్వానైన్, సైటోసిన్ మరియు థయామిన్. మరి ఆర్ఎన్ఏలో ఏమున్నాయి? అడినైన్, గ్వానైన్, సైటోసిన్ మరియు యురాసిల్. థయామిన్ స్థానంలో యురాసిల్ ఆర్ఎన్ఏలో నత్రజని క్షారంగా రూపాంతరం చెందుతుంది. ఈ కేంద్రకామ్లాలు ఆర్ఎన్ఏ సాధారణంగా 3 రకాలుగా చెప్పవచ్చు. ఒకటి ఎంఆర్ఎన్ఏ, టిఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ. మెసెంజర్ ఆర్ఎన్ఏ, ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ, రైబోసోమల్ ఆర్ఎన్ఏ. మెసెంజర్ ఆర్ఎన్ఏ, ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ మరియు రైబోసోమల్ ఆర్ఎన్ఏ. మెసెంజర్ ఆర్ఎన్ఏ అనగా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కేంద్రకం అనుకుందాం. కేంద్రకంలోని ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో డిఎన్ఏ ఉంది. ఈ డిఎన్ఏ జన్యు సమాచారం 2 పోగులతో ఏర్పడినటువంటి డిఎన్ఏ సమాచారం రైబోసోముల వరకు వచ్చి ప్రోటీన్ యొక్క సంశ్లేషణ జరగాలి. ఇది 2 దశల్లో జరుగుతుంది. ఒకటి ట్రాన్స్క్రిప్షన్ మరియు ట్రాన్స్లేషన్. అంటే ఈ డిఎన్ఏని కాపీ చేయాలంటే దానిలో ఉన్నటువంటి 2 పోగులతో ఏర్పడిన నిర్మాణం దానిలోని 2 పోగులతో ఏర్పడిన నిర్మాణం వ్యాకోచించబడాలి. దానిలోని 2 పోగులతో ఏర్పడిన నిర్మాణం విడిపోవటం ద్వారా, అంటే డబుల్ స్టాండర్డ్ మాలిక్యూల్ సింగిల్ స్టాండర్డ్ మాలిక్యూల్గా ఏర్పడి దీనిలోని జన్యు సమాచారం కాపీ చేయటాన్ని మెసెంజర్ ఆర్ఎన్ఏ అని అంటారు, లేదా ఎంఆర్ఎన్ఏ. ఈ ఎంఆర్ఎన్ఏలోని జన్యు సమాచారం దీనినే కాంప్లిమెంటరీ డిఎన్ఏ లేదా డిఎన్ఏ లైబ్రరీ అని అంటారు. కాంప్లిమెంటరీ డిఎన్ఏ లేదా సిడిఎన్ఏ లేదా డిఎన్ఏ లైబ్రరీ. ఎప్పుడైతే దీనిలోని డిఎన్ఏలోని జన్యు సమాచారాన్ని కాపీ చేసిన తర్వాత జన్యు సమాచారాన్ని కాపీ చేసి జన్యు సమాచారం మరలా తిరిగి ఆర్ఎన్ఏలోకి రైబోసోమ్లలోకి తీసుకువెళ్ళే ఆర్ఎన్ఏను ఆర్ఆర్ఎన్ఏ లేదా రైబోసోమల్ ఆర్ఎన్ఏ అని అంటారు. ఆర్ఆర్ఎన్ఏ లేదా రైబోసోమల్ ఆర్ఎన్ఏ అని అంటారు. ఎప్పుడైతే జన్యు సమాచారాన్ని కేంద్రకం నుంచి రైబోసోమ్ వరకు తీసుకువచ్చే ఆర్ఎన్ఏను ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ లేదా టిఆర్ఎన్ఏ అని అంటారు. ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ లేదా టిఆర్ఎన్ఏ అని అంటారు. ఎప్పుడైతే దీని యొక్క జన్యు సమాచారం రైబోసోము పైకి చేరుతుందో, ఎప్పుడైతే దీని యొక్క జన్యు సమాచారం రైబోసోముల వైపు చేరుతుందో దానిని రైబోసోమల్ ఆర్ఎన్ఏ అని అంటారు. అంటే ఒకే ఒక ఆర్ఎన్ఏ వివిధ ప్రాంతాలలో ఉండే దాన్ని బట్టి ఆర్ఎన్ఏని 3 రకాలుగా చెప్పచ్చు. ఇది డిఎన్ఏ నుంచి జన్యు సమాచారాన్ని కాపీ చేసేటువంటి ఆర్ఎన్ఏను మెసెంజర్ ఆర్ఎన్ఏ అని, కాపీ చేసి రైబోసోముల వరకు తీసుకొచ్చే ఆర్ఎన్ఏను ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అని, రైబోసోమ్ మీద ప్రోటీన్ సంశ్లేషణకు దోహదం చేసే ఆర్ఎన్ఏను రైబోసోమల్ ఆర్ఎన్ఏ అని అంటారు. ఎంటీఆర్ మెసెంజర్ ఆర్ఎన్ఏ, ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ మరియు రైబోసోమల్ ఆర్ఎన్ఏ. ఈ 3 ఆర్ఎన్ఏలు ప్రోటీన్ యొక్క సంశ్లేషణలో దోహదం చేసే అతి ముఖ్యమైనటువంటి పదార్థాలు. ఆర్ఎన్ఏ యొక్క వివిధ రూపాంతరాలుగా కూడా వీటిని చెప్పవచ్చు. ఇవి జీవరసాయన పదార్థాలకు సంబంధించినటువంటి సమాచారం.